ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరో నార్మల్ కాదు, హిమా దాస్. ఒక చిన్న విలేజ్ లో పుట్టిన అమ్మాయి మన దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ద దింగ్ ఎక్స్ప్రెస్. అస్సాంలో దింగ్ అనే ఒక చిన్న విలేజ్ లో పుట్టిన హిమా దాస్ ఒక ఫార్మర్ ఫ్యామిలీకి చెందిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. ఆమె నార్మల్ గా బాయ్స్ తోటి ఫుట్బాల్ ఆడేది. తన ఆట స్టైల్ గమనించిన పీటీ సార్, నువ్వు రన్నింగ్ అథ్లెటిక్స్ ట్రై చేయి, యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అని చెప్పిండు. అప్పటి నుండి హిమా దాస్ వాళ్ళ ఫీల్డ్ లో రన్నింగ్ చేయడం స్టార్ట్ చేసింది విత్ బేర్ ఫుట్. బేర్ ఫుట్ ఎందుకంటే వాళ్ళకి రన్నింగ్ షూస్ కొందామన్నా డబ్బు లేనంత సిచ్యువేషన్స్ ఉండే హిమా దాస్ అడిడాస్ కంపెనీయే హిమా దాస్ ని బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసింది. 2018 ఫిన్లాండ్ లో జరిగిన 400 మీటర్స్ IAFF వరల్డ్ అండర్ 20 ఛాంపియన్షిప్ లో మన ఇండియాకి ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. మన ఇండియా నేమ్ వరల్డ్ మొత్తం తెలిసేలా చేసింది. 2021 లో హిమా దాస్ ని అస్సాం గవర్నమెంట్ DSP గా అపాయింట్ చేయడం జరిగింది. వాట్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఒక నార్మల్ విలేజ్ గర్ల్ నుండి ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్. వాట్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఒక నార్మల్ విలేజ్ గర్ల్ నుండి ఒక DSP. వాట్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఒక నార్మల్ విలేజ్ గర్ల్ నుండి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరో నార్మల్ కాదు. మిమ్మల్ని మీ లైఫ్ లో ఇన్స్పైర్ చేసిన పీపుల్ ఎవరో కింద కామెంట్ చేయండి.